తిరుపతి జిల్లా నాయుడుపేటలోని సచివాలయ ఉద్యోగిపై పోక్సో కేసు నమోదైంది. భరత్ నగర్లోని సచివాలయంలో పనిచేస్తున్నటువంటి విజయరామయ్య ఓ మహిళతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా మహిళ కూతుర్లపై కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేస్తారు అండ్ దీనికి సంబంధించి కూడా బాధితురాలు ఏమంటోంది? మొత్తానికి తిరుపతి జిల్లా నాయుడుపేట భరత్ నగర్ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి కామాంధుడు విజయరామయ్య అనే ఉద్యోగి పై పోలీసులు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే ఓ మైనర్ బాలికకు సంబంధించి తల్లితో ఆయన అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు గత కొంతకాలంగా కూడా. అయితే ఈ యొక్క అక్రమ సంబంధం నేపథ్యంలో ఆమెకి 2 కుమార్తెలు ఉన్నారు. ఓ పెద్ద కుమార్తెతో పాటు చిన్న కుమార్తె మైనర్ బాలిక. ఈ క్రమంలో ఆ మహిళ పెద్ద కుమార్తెతో పాటు చిన్న కుమార్తె అయిన మైనర్ బాలికతో కూడా వాళ్ళిద్దరిని కూడా బెదిరింపులకు పాల్పడుతూ తల్లి లేనటువంటి సమయంలో ఇద్దరితో కూడా లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నట్లుగా తల్లి ఎవరైతే ఉన్నారో తల్లితో పాటు పిన్ని కూడా సచివాలయం ఉద్యోగికి సంబంధించి విజయరామయ్యపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు పూర్తి స్థాయిలో కూడా ఆరా తీసి ఈ మైనర్ బాలిక ఉండొచ్చు, తల్లికి సంబంధించినటువంటి మరో కుమార్తె పెద్ద కుమార్తె ఇద్దరిని కూడా ఇంట్రాగేషన్ చేసి ఎలా ఈ విధంగా పాల్పడుతున్నారు, ఎందుకు బెదిరింపులు పాల్పడి ఎన్నిసార్లు లైంగికంగా కూడా పాల్పడ్డారనే విషయంపై పూర్తి స్థాయిలో కూడా మహిళలను అడిగి తెలుసుకొని ఆ బాధితులకు సంబంధించినటువంటి దాని మీద పోలీసులు ఇటు విజయరామ్ పై పోక్సో యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తానికి ఇలాంటి దారుణమైనటువంటి ఘటన జరగడంతో ఒక్కసారిగా కూడా నాయుడుపేటకు సంబంధించినటువంటి మహిళా సంఘాలు అయ్యిండొచ్చు, ఆ ప్రాంతం సంబంధించినటువంటి మహిళలంతా కూడా ఇలాంటి ఉద్యోగిపై వెంటనే కూడా సస్పెండ్ చేసి ఇతను పూర్తి స్థాయిలో కూడా బయటికి రానియకుండా చేయాలని చెప్పి ఒకవైపు మహిళా సంఘం అంతా కూడా మొరపెట్టుకుంటున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. థ్యాంక్ యూ నరేష్.